హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మన టాపిక్ కొన్ని మూవీస్ రాంగ్ టైంలో రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బెస్ట్ మూవీస్ కూడా ఉంటాయి. అలా అవి రిలీజ్ అయ్యే టైంకి మనకు అంత నాలెడ్జ్ లేక మూవీస్ని ఫ్లాప్ చేయడం జరిగింది. ఆ మూవీసే అంజీ, దేవిపుత్రుడు, ఈ ఆంజనేయం. ముందుగా అంజీ మూవీకి వస్తే 1998లో ఈ మూవీ అనేది స్టార్ట్ అయింది. మొత్తం ఈ మూవీ 6 సంవత్సరాల షూటింగ్ కాలం అనేది జరుపుకుంది. ఒక మూవీ 6 సంవత్సరాల షూటింగ్ జరుగుతుందంటే ఆ మూవీలో అసలు ఏముంది? అదే ఈ అంజీ మూవీ. ఈ మూవీ సోషియో ఫ్యాంటసీ మూవీగా రిలీజ్ అయింది. మన మెగాస్టార్ చిరంజీవి గారు, నమ్రత, టీను ఆనంద్ గారు నటించారు. ఈ మూవీ 6 సంవత్సరాల కష్టానికి గాను ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో జాతీయ పురస్కారం అందుకుంది. ఇదే కాకుండా కెమెరా డిపార్ట్మెంట్కి, మేకప్ డిపార్ట్మెంట్కి ఈ 2 విభాగాలు గాను నంది పురస్కారాలు అందుకుంది. అలాగే చిరంజీవి గారు ఈ మూవీ కోసం ఒకే డ్రెస్సు 2 సంవత్సరాలు వేసుకున్నారు. అలాగే ఈ మూవీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కానీ ఆశించిన ఫలితం లభించలేదు. ఎందుకంటే అది రిలీజ్ అయిన టైం రాంగ్. ఇప్పుడు అదే మూవీ కనుక రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ లెక్క అనేది ఖచ్చితంగా మారి ఉండేది. మెగాస్టార్ స్టామినా అంటూ ఈ మూవీతో చూసేవారు. మూవీలో కొన్ని గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి. అవి చిరంజీవి గారు క్లైమాక్స్లో శివుడి దగ్గరికి వెళ్ళి ఆకాశం నుంచి వచ్చిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యే సీన్ ఇప్పటికీ గుర్తుకొస్తే గూస్ బంప్స్ వస్తాయి. అలా డిజైన్ చేశారు కోడి రామకృష్ణ గారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ఈ మూవీకి చిరంజీవి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క విభాగం వాళ్ళ ప్రాణం పెట్టి వర్క్ చేశారు. దాని బెస్ట్ అవుట్పుట్ వచ్చేసి ఈ అంజీ మూవీ. ఈ మూవీలో స్పెషల్గా మాట్లాడుకుంటే మ్యూజిక్ సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ క్లైమాక్స్లో వచ్చే బీజిఎం కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ బీజిఎం అనేది అలా కొట్టారు మన మణిశర్మ గారు. నెక్స్ట్ దేవిపుత్రుడు మూవీ. ఈ మూవీ 2001లో కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చేశారు. ఈ మూవీని కూడా విక్టరీ వెంకటేష్ గారు, సౌందర్య గారు, అంజలి జావేరి గారు నటించారు ఈ మూవీలో. ఈ మూవీకి మ్యూజిక్ యాజ్ యూజువల్ మన మణిశర్మ గారే. ఈ మూవీ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారకా కథను ఈ సినిమా మెయిన్ థీమ్గా తీసుకోవడం జరిగింది. ఈ మూవీ మొత్తం సముద్రం చుట్టూ, కృష్ణుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు ఒక దొంగగా కనిపిస్తారు. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ మరోలాగా పీక్స్లో ఉంటుంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు డబల్ రోల్లో యాక్టింగ్ చేయడం జరిగింది. సెకండ్ హాఫ్లో వచ్చే బలరాం అనే క్యారెక్టర్ మాత్రం నెవర్ బిఫోర్ అని చెప్పాలి. అలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అసలు దేవుళ్ళంటే నమ్మకం లేని ఒక వ్యక్తిగా, సైన్స్ను మాత్రమే నమ్మే ఒక శాస్త్రవేత్తగా నటించాడు. ఈ మూవీలో ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల ఎలివేట్స్ అనేవి ఉంటాయి. పాటలు, ఫైట్స్, డ్రామా, ఎమోషన్స్, సాంగ్స్, బీజిఎం ప్రతి ఒక్కటి కూడా బాగుంటుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నాకు పర్సనల్గా నచ్చే సీన్ ఏంటంటే సముద్రంలో సుడిగుండం ఏర్పడుతుంది కదా, ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు కోడి రామకృష్ణ గారు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఆ దేవత సీన్ కూడా చాలా అద్భుతంగా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీలో ఎస్పెషల్లీ మణిశర్మ గారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కృష్ణుడు ఏలిన ద్వారక అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ సాంగ్. అలా కంపోజ్ చేశారు మణిశర్మ గారు. ఈ మూవీలో ఎస్పెషల్లీ ఒక బీజిఎం ఉంటుందండి. ఆ బీజిఎం వచ్చినప్పుడు వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం అందరం. అలాగే ఈ మూవీకి విక్టరీ వెంకటేష్ గారు 100% న్యాయం చేశారు. అలాగే సౌందర్య గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. అంజలి జావేరి గారు, ఎంఎస్ నారాయణ గారు, ఆలి గారు వాళ్ళు చాలా చక్కగా చేశారు. మన నెక్స్ట్ ఫిలిం శ్రీ ఆంజనేయం. 2004లో విడుదలైన సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. దీనిని కృష్ణవంశీ గారు డైరెక్షన్ చేశారు. నితిన్ గారు అండ్ అర్జున్ గారు, చార్మి గారు ప్రధాన పాత్రలుగా నటించారు ఈ మూవీలో. జూలై 24, 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ యూజువల్ మన మణిశర్మ గారే. ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కొన్ని సీన్స్ మాత్రం అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు కృష్ణవంశీ గారు. ఈ మూవీలో కృష్ణవంశీ గారు హనుమంతుని గురించి సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా రాసుకున్నారు. దీంట్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటాయి. అలాగే ఈ మూవీలో నితిన్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశాడు. ఈ మూవీలో నితిన్ అన్న ఆంజనేయ స్వామి భక్తుడిగా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే హనుమంతుడిగా అర్జున్ సర్జా గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ మూవీలో కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. స్పెషల్గా చెరువు కట్ట మీద నితిన్ గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల రాళ్లతో
స్టాచ్యూ లాగా హనుమంతుల్లా తయారవుతుంది. ఆ సీన్ మాత్రం నెవర్ బిఫోర్ అని చెప్పాలి. ఇప్పుడు కనుక ఈ మూవీ వచ్చి ఉంటే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది.